హలో అండి. హాయ్. మీరొకసారి వర్క్స్‌లు చూడండి. అందరికీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే అండి. ఉమెన్స్ డే అంటారు గానీ, మనకేమన్నా హాలిడే ఇస్తారా ఏమన్నానా? ఇంట్లో అన్ని పనులు మనమే చేసుకోవాలి గదా! ఈ వర్క్స్ నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేయండి. రోజు నాతో మాట్లాడే వాళ్ళే నా వీడియోస్ చూడనని చెప్తారు. కానీ నా డిజైన్స్ మాత్రం వాళ్ళకి ఇమేజెస్ కావాలి. ఎందుకంటే కాపీ పేస్ట్. నేను స్టోన్స్ ఎలా అంటిస్తానో సేమ్ అలా అంటించడానికనమాట. ఓన్ థాట్స్ యూజ్ చేయండి. మీ థాట్స్ ఎలా ఉంటాయో కూడా జనాలకు తెలియాలి కదా! ప్రతీదీ నేను చేసినట్టే చేయవలసిన అవసరం లేదు. ఈ వర్క్స్ చాలా బాగా వచ్చాయి. ఫినిషింగ్ అంతా చాలా బాగుంది. మీరు నా వీడియోస్ చూసినంత మాత్రాన నాకేమో ఒక్క రూపీ కూడా రాదు. మీరు అపోహలో ఉన్నట్టున్నారు. మీరు చూసేసినంత మాత్రాన నాకైతే రూపాయి కూడా రాదు. భయపడకండి. మీరు ఎన్నిసార్లు చూసినా కూడా రూపీ కూడా రాదు నాకు. అందుకనేసి నిరభ్యంతరంగా మీరు వీడియోస్ అయితే చూడొచ్చు. చెప్పాను కదా! వీడియోస్ అప్లోడ్ చేసుకునేది యూట్యూబ్‌లో నాకు మెమరీ కోసమే ఓన్లీ. దాని నుంచి రూపీ కూడా రాదు. ఎందుకంటే నా సబ్స్క్రైబ్స్ చెయ్యరు ఎవరుని. ఎందుకంటే మళ్ళీ నేను బాగుపడిపోతాను కదా! అందుకనేసి మా రిలేటివ్స్‌లోనే ఎవరు నాకు సబ్స్క్రైబ్ చేయలేదు. చెప్పకపోవడమే. ఎందుకంటే ఒకళ్ళు బాగుంటే చూడలేనోళ్ళు చాలామంది ఉంటారు. వెనక్కి లాగి పెడతారనమాట. అలా చాలామందున్నారు. నా వర్క్స్ అన్నీ కూడా బయట వాళ్ళు ఇచ్చేవే. ఎవరు రిలేటివ్స్ అది ఎవరు మిషన్ కొత్తగా కొనుక్కునే వాళ్ళకి ఇంకోటి చెప్తున్నాను. చుట్టాలు ఇస్తారని తీసుకోకండి. ఫ్రెండ్స్ ఇస్తారని కూడా తీసుకోకండి. కొంచెం మంది ఫ్రెండ్స్ మాత్రం మనకి దగ్గరగా ఉంటారు. మిగతా వాళ్ళందరూ రిలేటివ్స్ ఎవరు మనం బాగుపడితే చూడలేరు. అది మాత్రం గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే నాకు ఇంట్లో వాళ్ళు ఎవరు వర్క్స్ ఇవ్వరు. అన్నీ బయట వర్క్స్ ఇది మాత్రం నేను చెప్తున్నాను. ఎవరైనా కొత్తగా మిషన్ తీసుకుని చుట్టాలు ఇస్తా అన్నారండి, మిషన్ తీసుకుందాం అనుకుంటున్నానని చాలామంది ఫోన్ చేస్తున్నారు. అలా ఏమి ఇవ్వరండి. మిషన్ కొనుక్కున్నాక మీకు అందరూ దూరంగానే ఉంటారు. కాబట్టి ఆలోచించుకొని మిషన్ కొనుక్కోండి. మిషన్ కొనుక్కోవద్దని చెప్పట్లేదు. కొనుక్కుంటే వర్క్స్ మీకు చుట్టుపక్కల ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటేనే తీసుకోండి. లేదంటే దాన్ని ఎదురుగుండా పెట్టుకొని బెంగ పెట్టుకోవాలనమాట. నేను చాలా కష్టపడ్డాను. ఇంతవరకు వచ్చానంటే నేను నా కష్టంతోనే వచ్చాను. నేను చేసే వర్క్స్ వాళ్ళకి నచ్చి వాళ్ళ చుట్టాలకు చెప్పుకుని అలా తెచ్చి ఇచ్చిన వాళ్ళే అందరూ కూడా. కాబట్టి వర్క్స్ అనేది మనం నీట్‌గా చేస్తే కస్టమర్స్ ఆటోమేటిక్‌గా వస్తారు. నేనే చాలామంది కస్టమర్స్‌ని వదిలేసుకున్నాను కొంచెం మంది కోసం. కాబట్టి వర్క్స్ అనేది ఎవరో ఇస్తారు, మనకు దగ్గరోళ్ళు ఇచ్చేస్తారు అనేసి మిషన్ మాత్రం కొనుక్కోకండి అలాగా. అలా చాలామంది చూశాను. పాపం మిషన్ ఖాళీగా పెట్టి కూర్చున్నారు తీసుకొని. అమ్మేయడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇలా మనీ లాస్ అయిపోతారనమాట. మిషన్స్ రీసేల్ చేస్తే డబ్బులు రావు. కాబట్టి కొన్నాక ఏదోలా చేసుకోవాలి కాబట్టి చేసుకోవాలి. కష్టపడితేనే ఏ స్థాయికన్నా మనం ఎదగగలము. ఒకరి గురించి ఒకరు వెనక్కి లాగుతున్నారని మీరు ఆలోచించకండి. మీరు ఏం చేయగలరు అన్నదని చేసి చూపించండి అంతే. నన్ను స్టార్టింగ్‌లో ఎందుకు మిషన్ అమ్మాడే అనేసి అన్నవాళ్ళే ఉన్నారు. ఓహో! నీకు ఇది ఒకటి మిగిలిందా అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ అయిపోయినాయి ఇందులోకి దిగావా మళ్ళీ అనేసి అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇదే నా సమాధానం. నేను ఖచ్చితంగా ఎదిగే చూపిస్తాను. ఎవ్వరి మాటలు పట్టించుకోలేదు నేను. అనేవాళ్ళు అంటానే ఉంటారు. అదే మన వెనకాల అనుకుంటూ ఏడుస్తారనమాట. ఆ ఏడ్చేవాళ్ళు ఎప్పుడూ ఉంటానే ఉంటారు. అలాంటి మాటలేమి నేను పట్టించుకోను. నా వర్క్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.